నమస్తే సార్. నమస్తే. మీ పేరండి? చలమయ్య. వేమల చలమయ్య. వేమల చలమయ్య. నాన్నగారి పేరు? అక్కయ్య. ఏ ఊరు? చల్లగుడిపాడు. మండలం? కురదాల. జిల్లా? పల్నాడు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. సరే సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 40 సంవత్సరాలు పెట్టి. 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాలు వరి వేస్తూనే ఉన్నారు. ఎన్ని ఎకరాలు వేస్తారు? 16 ఎకరాలు వేసా. 10 ఎకరాలు వేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఈ ఎండి రూట్స్ వేశారు. ఎన్ని ఎకరాలకి వేశారు? 16 ఎకరాలకి వేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీకు నచ్చింది ఏంటి? ఈ గుళికలు వాడటం వల్ల క్వాలిటీ బాగా పడుతుంది. వరి తెగులు లేకుండా, గింజ బాగా షైనింగ్, క్వాలిటీ. ఇప్పుడు దుబ్బు చేసే టైంలో పిలకలు ఎక్కువ వచ్చినాయి. పిలకలు బాగా వచ్చింది. దుబ్బు చేసే టైంలో కూడా చూశారు, దుబ్బు బాగా చేసింది, పిలకలు బాగా వచ్చింది, పైరు కూడా ఏపుగా వచ్చింది. ప్రతి సంవత్సరం 3 విడతలు వేస్తారు మందు, కానీ ఈ సంవత్సరం 2 విడతలు వేసారు. 2 విడతలు వేసినా కానీ బాగా దిగుబడులు మీకు నచ్చింది. ఇప్పుడు దుబ్బు చేయడం పిలకలు బాగా వచ్చినాయి. తర్వాత చీడపీడలు ఏమైనా వచ్చినాయా? లేవు, తక్కువ. తక్కువ. ఈ మందు వాడటం వల్ల మీకు బాగా నచ్చింది. ఇదేంటంటే అండి, శ్రీ బయోటెక్ ఎథెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఇది. భవిష్యత్తులో ఏంటంటే ప్రతిసారి మీరు ఎంతసేపుకి కెమికల్స్ వాడుతున్నారు, వేరే వేరే మందులు వాడుతున్నారు, కానీ భూమిని సారవంతం చేసే మందులు వాడటంలా మీరు. దీని ఉద్దేశం ఏంటంటే భూమిని సారవంతం చేసుకుంటూ పంటను దిగుబడి తీసుకొస్తూ రైతులు లాభాలు చేకూర్చే మందు అనమాట ఇది. ఈ మందు వాడటం వల్ల ఏంటంటే భూమి సారవంతం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి సారవంతం అవటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా భూమిలో ఉండే పోషకాలు కానీ మిగతా అన్ని మొక్కకు బాగా అందిస్తుంది, దుబ్బు బాగా అందిస్తుంది అనమాట. ఇది దీనిలో ఉన్న గుణం అనమాట. మొత్తం మీదుగా మీకు ఇది బాగుంది. దుబ్బు బాగా చేసింది, పిలకలు బాగా వచ్చినాయి, తర్వాత గింజలు కూడా బాగున్నాయా? ఒకసారి చూడండి, చూపించండి చేయండి. కింద గింజలు, తాలు గింజలు ఏమైనా ఉన్నాయి? తాలు గింజలు చూపించండి, చేయండి, చుట్టూ తిప్పండి.